కులం మతం ఉన్న జాతి లేని జాతి అని తలపొగరుతూ ఉన్న నేను నా బిడ్డల్ని పోగొట్టుకుంటే గానీ తెలియలేదు నేనేం నష్టపోయాను. నాతో చెప్తే నేనెక్కడ ఒప్పుకోలోనని వాళ్లల్లో వాళ్లే మొదలుపడుతూ ప్రాణాలు తీసుకున్నారు. నా నందిని దూరం అయ్యాక ఎంతో ప్రేమించే వ్యక్తి దూరం అయితే ఉండే బాధ ఏంటో అనుభవయ్యింది. తెలియని వ్యక్తిని ప్రేమిస్తావా అని అహంభావంతో వాళ్ళని మనం దూరం చేస్తాం. అదే ప్రేమించుకున్న వాళ్ళకిచ్చి చేస్తే జీవితాంతం సంతోషంగా మన ఎదురుగానే ఉంటారు. వాళ్ళని చూస్తూ మనం సంతోషంగా ఉండొచ్చు. అదే బలవంతంగా ఎవరికో ఇచ్చి పెళ్లి చేస్తే ఇలా ప్రాణాలు తీసుకోవడం, జీవితాంతం బాధపడుతూనే బతుకుతారు. అటువంటి తప్పు మనం చెయ్యొద్దు. వాళ్ళను సంతోషంగా ఉండనిద్దాం. వాళ్ళని చూస్తూ మనం సంతోషంగా ఉందాం. వీళ్ళిద్దరికి కూడా నువ్వే పెళ్లి చేసేసానా? ఆ పెద్దనే కొట్టు. మమ్మల్ని ఆశీర్వదించండి.